హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్. ఈ రోజు వీడియోలో నివ్యా షవర్ జెల్ గురించి రివ్యూ అనేది చేస్తున్నాను అనమాట. సో అసలు షవర్ జెల్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, అదేవిధంగా నివ్యా షవర్ జెల్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో షవర్ జెల్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో నార్మల్గా సోప్స్తో పోల్చుకుంటే షవర్ జెల్స్ అనేవి చాలా మంచిదన్నమాట. మనం నార్మల్గా సోప్స్ అనేవి యూజ్ చేసిన తర్వాత స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. బట్ షవర్ జెల్స్ అనేవి యూజ్ చేసిన తర్వాత స్కిన్ అనేది డ్రై అవ్వనివ్వదు. సో చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుందన్నమాట. సో అదేవిధంగా దీనివల్ల చాలా రకాలైనటువంటి ఉపయోగాలు అనేవి ఉన్నాయి. సో అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే దీని ప్యాకింగ్ వైజ్ మాట్లాడుకుందాము. సో ప్యాకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి. నివ్యా షవర్ జెల్ లెమన్ అండ్ ఆయిల్ అనమాట. సో ఇది మనకి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ ప్యాకింగ్లో వస్తుంది. చాలా బాగుంటుంది. ప్రైస్ వైజ్ మాట్లాడుకుంటే మనకి 250 ml 199 రూపీస్కి అవైలబుల్గా ఉందన్నమాట. ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే ఆఫర్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. అయితే దీంట్లో మనకి ఎల్లో కలర్లో ఉన్నటువంటి గ్రాన్యూల్స్ ఉండటం వల్ల మనకి స్క్రబ్బర్లా కూడా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఆయిల్ బబుల్స్ ఉండటం వల్ల చాలా మంచిగా యూజ్ అనేది అవుతుందన్నమాట. నార్మల్గా మనం సోప్స్ అనేవి యూజ్ చేసినప్పుడు స్నానం చేసిన తర్వాత స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. బట్ ఈ షవర్ జెల్ అనేది మనకి డ్రై అవ్వకుండా చూస్తుందన్నమాట. సో ఇందులో ఆయిల్ బబుల్స్ ఉండటం వల్ల చాలా మంచిగా యూజ్ అవుతుంది. మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. మెయిన్గా ఈ షవర్ జెల్స్ వల్ల మనకి 4 బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. దీంట్లో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసేటప్పటికి మన స్కిన్ని డ్రై అవ్వకుండా చూస్తుందన్నమాట. అండ్ చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ డ్రై అవ్వకుండా చూస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎంతవరకు మాయిశ్చర్ కావాలో అంతవరకు మాయిశ్చరైజ్డ్గా ఉంచేటట్టు చూస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి సెకండ్ ఫ్రాగ్రెన్స్ అనమాట. అండ్ షవర్ జెల్స్ యొక్క ఫ్రాగ్రెన్సెస్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఎస్పెషల్లీ నివ్యా షవర్ జెల్ లెమన్ అండ్ ఆయిల్ షవర్ జెల్ యొక్క ఫ్రాగ్రెన్స్ అనేది అల్టిమేట్గా ఉంటుందన్నమాట. నార్మల్గా మనలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి బ్యాడ్ స్మెల్ అనమాట. సో సమ్మర్లో కానివ్వండి, ఏ సీజన్లో అయినా కూడా చెమట అనేది పడుతున్నప్పుడు బాడీ నుండి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో దీనివల్ల చాలామంది షైగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం కొంచెం ప్రాబ్లంగా ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి షవర్ జెల్ అనేది ఉపయోగించడం వల్ల ఏంటంటే ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 3 to 4 hours వరకు కూడా మనకి అలా స్టేబుల్ అయ్యి ఉంటుందన్నమాట. సో నార్మల్ సోప్స్ అనేవి యూజ్ చేస్తే ఒక 30 minutes లేదంటే 45 minutes మాత్రమే అనేది ఉంటుంది. బట్ షవర్ జెల్ అలా కాదండి. షవర్ జెల్ ఉపయోగించిన తర్వాత ఏంటంటే దీని ఫ్రాగ్రెన్స్ అనేది ఒక 3 to 4 hours వరకు కూడా మనకి బాడీ మీద ఉంటుందన్నమాట. చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మెయిన్గా మనకి ఎల్లో కలర్ గ్రాన్యూల్స్ ఉండటం వల్ల స్క్రబ్బర్గా కూడా ఉపయోగపడుతుందండి. అండ్ బాడీ మీద ఉన్నటువంటి డస్ట్ కానివ్వండి, ట్యాన్ కానివ్వండి, అదంతా కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఎస్పెషల్లీ ఇందులో లెమన్ ఉండటం వల్ల కూడా మనకి బాడీకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫ్రెండ్లీ అండి. మనం నార్మల్గా ఏదైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఫంక్షన్స్ కానీ లేదంటే టూర్స్ కానీ ఎలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం సోప్స్ని ఎక్కువగా క్యారీ చేయలేము. అది ఎక్కువ ఏంటంటే లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. బట్ షవర్ జెల్స్ అలా కాదండి. ఒక మంచి కంటైనర్లో రావటం వల్ల ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుని ఉపయోగించుకొని మనం నార్మల్గా బ్యాగ్లో అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. సో అట్లా ఉంటుంది. ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా అల్టిమేట్గా ఉంటుంది అనమాట. సో మనకి ఇది జెల్ ఫామ్లో ఉంటుందండి. ఈ ఒక్క ప్యాకింగ్ వచ్చేసి మనకి 1.5 నుండి 2 months వరకు కూడా వచ్చేస్తుందండి. అంటే మనం చాలా తక్కువ అమౌంట్ యూజ్ చేస్తాం కాబట్టి 1.5 month నుంచి 2 months వరకు కూడా వస్తుంది. అండ్ చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అయితే షవర్ జెల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇలాంటి కంటైనర్లో ఉంటుందన్నమాట. క్యాప్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఏంటంటే లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. మనకి ఎక్కడికైనా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. జెల్ ఫామ్లో ఉంటుందన్నమాట. చాలా తక్కువ అమౌంటే పడుతుంది. సో అయితే ఇది సోప్ లాగా యూజ్ చేయడానికి అవదండి. అంటే నార్మల్గా చేతిలో వేసుకొని రబ్ చేసుకుని యూజ్ చేసుకోవటానికి అవదనమాట. సో ఇది యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి సో ఇలాంటి లూఫా ఒకటి కావాలండి. సో ఇది మనకి ఎక్కడైనా కూడా అవైలబుల్గానే ఉంటుంది. సో సూపర్ మార్కెట్స్ కానివ్వండి, లేదంటే ఎక్కడైనా మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఒక 20 నుంచి 25 రూపీస్ ఎంతో ఉంటుంది ఇది. సో ఇది ఖచ్చితంగా కావాలండి. లేదంటే మీ దగ్గర స్పాంజ్ ఉన్నా కూడా మీరు అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇలాంటి ఒక లూఫా తీసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ తడపండి. తడిపిన తర్వాత ఈ షవర్ జెల్ ఉంటుంది కదా, సో ఈ షవర్ జెల్ని లూఫా సహాయంతో మీ బాడీ అంతా కూడా అప్లై చేసుకోండి.
సో ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే మనకి దీనిలో ఉన్నటువంటి ఎల్లో గ్రాన్యూల్స్ వల్ల ఇది స్క్రబ్బర్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా చాలా మందికి ఏంటంటే స్వెట్ అనేది ఎక్కువగా పట్టడం వల్ల ఇచ్చినెస్గా కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి ఇచ్చినెస్ తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మంచి స్క్రబ్బర్లా కూడా ఉపయోగపడుతుంది. అండ్ ట్యాన్ ఏదైనా ఉంది అనుకుంటే అది కూడా రిమూవ్ అవుతుందన్నమాట. సో చాలా మంచిగా వర్క్ అనేది అవుతుందండి. సో చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా నురగ అనేది కూడా వస్తుంది. సో ఈ విధంగా యూజ్ చేయాలి. అయితే మనకి ఇది బాడీకి మాత్రమే యూజ్ చేస్తే మంచిదండి. ఫేస్కి యూజ్ చేయకపోవటం అనేది చాలా మంచిదన్నమాట. ఫేస్కి మీకు సూట్ అయ్యే సెట్ అయ్యే ఏదైనా ఫేస్ వాష్ అనేది యూజ్ చేయండి. సోప్ కంటే ఫేస్ వాష్ అనేది చాలా మంచిది, బెటర్ అనమాట. సో మీకు నచ్చినది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ షవర్ జెల్ అనేది ఇదే యూజ్ చేయాలని ఏమీ లేదండి. మీకు నచ్చినది, మీకు సెట్ అయ్యే షవర్ జెల్ ఏదైనా కూడా ఉపయోగించవచ్చు. అయితే షవర్ జెల్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఒకవేళ మీకు నివ్యా సెట్ అయింది, బాగుంది అనుకుంటే మీరు అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే నివ్యా అనేది చాలా బాగుందండి. సో నాకు చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇది ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ 2-3 టైమ్స్ యూజ్ చేస్తే మనకి సెట్ అయ్యిందా, బాగుందా, బాగాలేదా అనేది మనకి తెలిసిపోతుందండి. ఒకవేళ మీకు బాగా సెన్సిటివ్ స్కిన్ ఉంది అనుకుంటే నేను ఇది రికమెండ్ చేయనండి. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఇది అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. సో ఈ విధంగా ఇలా రబ్ చేసుకున్న తర్వాత నార్మల్గా వాష్ అనేది చేసేసుకోవడమే. ఈ విధంగా యూజ్ అనేది అవుతుందన్నమాట. అండ్ చాలా మంచిగా యూజ్ అవుతుందండి. సోప్స్ కంటే షవర్ జెల్స్ అనేవి చాలా మంచిది. ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా మంచిగా ఉంటుంది. అండ్ మీరు స్నానం చేసిన తర్వాత అంటే బాడీకి అప్లై చేసిన తర్వాత వెంటనే తెలుస్తుంది, అంటే క్లియర్గా ఉంటుందన్నమాట. కానీ మీ బాడీ మీద ఏదైనా స్పాట్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి ఉన్నాయి అనుకుంటే అది క్లియర్ ఏమీ చేయదండి. మొత్తం పోతాయని నేను చెప్పను, బట్ ఫ్రాగ్రెన్స్ వైజ్ బాగుంటుంది అండ్ అలాగే క్లియర్ అవుతుంది అండ్ డ్రై అవ్వనివ్వకుండా చూస్తుంది అనమాట. అండ్ చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఈ షవర్ జెల్స్కి ఉన్నాయి అనమాట. అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ అనేవి. అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే చెప్పాను కదండి, బాడీ మీద ఉన్నటువంటి స్పాట్స్ కానివ్వండి ఇట్లాంటివి ఏమీ కూడా ఇది క్లియర్ అయితే చేయదు. అండ్ చాలామంది నెక్ ఏరియా దగ్గర బ్లాక్గా ఉంటుంది. సో అది కూడా ఏమీ అంత ఎఫెక్టివ్గా ఏమీ తగ్గించదండి. కానీ ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. డస్ట్ ఇట్లాంటివన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది లోఫా సహాయంతో మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లోఫాను కూడా తీసుకువెళ్ళటం, లేదంటే స్పాంజ్ కూడా తీసుకువెళ్లాల్సి వస్తుంది అనమాట. సో ఇదండి ఈ నివ్యా షవర్ జెల్ యొక్క రివ్యూ అనేది. సో ఈ రివ్యూ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాలైనటువంటి రివ్యూస్ అనేవి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ గురించి ఆల్రెడీ చెప్పి ఉన్నానండి. ఎవరైనా చూడలేదనుకుంటే చూడండి. అలాగే బ్యూటీ టిప్స్ కూడా చెప్పి ఉన్నాను, ఎవరైనా చూడకపోతే చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.